శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత సిద్ధాంతం ద్వారా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క వారం మరి గమనించినట్లయితే గ్రహస్థితి ముందుగా వచ్చేటప్పటికే రాహు యొక్క మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. మరి వాటితో పాటు మీరు గమనించినట్లయితే వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. శని కుంభంలో, అదేవిధంగా శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు మీనంలో. వాటితో పాటు మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు, మకరంలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రొటేషన్ బాగుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యతలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. గతంలో మీరంటే పడని వాళ్ళు మిమ్మల్ని కార్నర్ చేసి మిమ్మల్ని ఎదవలుగా చూపించాలని చెప్పి చేయాలనుకున్నటువంటి వారు మీకు దగ్గరగా జరగటం, అంటే మీకున్నటువంటి విరోధులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరగా జరగటం, అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో శుక్రగ్రహ సంచారం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, దుబారా ఖర్చు విషయంలో కంట్రోల్గా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దుబారా ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి విషయంగా మీరు భావిస్తారు. ఈ రాశివారు ముఖ్యంగా మానసికమైనటువంటి స్థైర్యాన్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. కుటుంబంలో కొంచెం మానసిక ప్రశాంతత అనేది నెలకొంటుంది. అది మానసిక సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. జన్మరాశిలో ఉన్నటువంటి శని కొంచెం అప్పుడప్పుడు మానసికంగా బాధిస్తాడు. అంటే శోకతృప్త హృదయం, అంటే శోకాన్ని ఏ బాధ లేకపోయినా సరే మానసికమైనటువంటి బాధని ఏడుపుని కలిగిస్తూ ఉంటాడు. జన్మరాశిలో శని సంచారం అలాగే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. వీలైనప్పుడు ప్రతి శనివారం వెళ్ళి దర్శనం చేసుకోండి. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి విద్యార్థులు, గణితం చేస్తున్నటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడి చదివితేనే విద్యాన్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అంతగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కానీ ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. కట్టాల్సినటువంటి డబ్బుకు సమయానికి డబ్బు అరేంజ్మెంట్ చేయగలుగుతారు అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. మానసికంగా ఎదుగుదల,
స్థిరత్వం కలిగి ఉంటారు ఈ యొక్క వారం. మరి కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో చాలా రోజుల తర్వాత కొంచెం సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి, గ్రహస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఎవరిదైనా సహాయం తీసుకోలేనా సరే ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి సమస్యలను అధిగమించాలి అని చెప్పి భావించగలుగుతారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళటం మరియు స్థైర్యం అనేది కూడబెట్టుకుంటారు. మరియు అదేవిధంగా వాహన కొనుగోలు గురించి ఆలోచించడం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొత్త వాహనం కానీ, సెకండ్ హ్యాండ్ వాహనం కానీ కొనుక్కోవాలి అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఎర్రటి వస్త్రాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు వాటితో పాటు విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికీ గురుగ్రహ మంత్రజపం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.